భారతదేశ రాచరిక గతానికి సంబంధించిన అద్భుతమైన అవశేషం మరోసారి వార్తల్లో నిలిచింది. ఒకప్పుడు ఇండోర్, బరోడా మహారాజులు వాడిన అరుదైన గోల్కొండ బ్లూ వజ్రం మే 14న జెనీవాలో జరిగే క్రిస్టీస్ మ్యాగ్నిఫిసెంట్ జ్యువెల్స్ వేలంలో అమ్మకానికి రానుంది. 23.24 క్యారెట్ల బరువు కలిగి ప్రఖ్యాత పర్షియన్ ఆభరణాల వ్యాపారి జేఆర్ చే సొగసైన సమకాలీన ఉంగరంలో అమర్చబడిన ఈ రత్నం $35 మిలియన్ నుంచి $50 మిలియన్ల వరకు ఉంటుందట. అంటే మన కరెన్సీలో సుమారు 300 కోట్ల నుండి 430 కోట్ల వరకు ధర పలుకుతుందని క్రిస్టీస్ తెలిపింది. ఎంతో ప్రాముఖ్యత కలిగిన అసాధారణమైన గొప్ప రత్నాలు జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే మార్కెట్లోకి వస్తాయి. రాజవారసత్వం, ఎంతో ప్రత్యేకమైన రంగు, పరిమాణంతో గోల్కొండ బ్లూ నిజంగానే ప్రపంచంలోనే అత్యంత అరుదైన నీలి వజ్రాలలో ఒకటి అని క్రిస్టీస్ ఇంటర్నేషనల్ జ్యువెలరీ హెడ్ రాహుల్ కడాకియా ఒక ప్రకటనలో తెలిపారు. గోల్కొండ బ్లూ చరిత్ర చూసుకున్నట్లయితే గోల్కొండ వజ్రాల వారసత్వం 4వ శతాబ్దపు సంస్కృత రాతపత్రిలో లభించే సూచనలతో ప్రారంభమవుతుంది. 327 బీసీలో అలెగ్జాండర్ ది గ్రేట్ భారతదేశం నుండి యూరప్కు వజ్రాలను తీసుకెళ్లారు. ఈ అరుదైన రత్నాలకు పశ్చిమ దేశాలు కూడా ఫిదా అయిపోయాయి. 1292 ఏడీ నాటికి మార్కోఫోలో తన ప్రయాణ రచనలలో భారతీయ వజ్రాల అందాన్ని వర్ణించాడు. ఈ వజ్రం మూలాలు నేటి తెలంగాణలోని ప్రఖ్యాత గోల్కొండ గనుల్లోనే ఉన్నాయి. 20వ దశాబ్దపు అత్యంత స్టైలిష్, ముందుచూపు గల భారతీయ పాలకుల్లో ఒకరైన ఇండోర్ మహారాజా యశ్వంతరావు హోల్కర్ విలువైన సేకరణలో భాగమైన ఈ వజ్రాన్ని మొదట 1923లో ఫ్రెంచ్ ఆభరణాల వ్యాపారి చౌమెట్ ఒక బ్రాస్లైట్లో అమర్చారు. 1930 నాటికి మహారాజా అధికారిక ఆభరణాల వ్యాపారి మౌబాసిన్ ఈ వజ్రాన్ని ఒక గొప్ప హారంలో చేర్చారు. ఇండోర్ పియర్స్తో కలిసి రాజసేకరణలో అద్భుతమైన పునర్నిర్మాణంలో చేర్చారు. 1947లో ఆ వజ్రం అమెరికాకు చేరుకుంది. దీనిని ప్రముఖ ఆభరణాల వ్యాపారి హ్యారీ విన్స్టన్ కొనుగోలు చేశారు. అతను దానిని సమాన పరిమాణంలో తెల్లటి వజ్రంతో జత చేసిన బ్రూచ్గా రూపొందించారు. ఆ తర్వాత భారతీయ ప్రభువులకు మళ్ళీ తిరిగి వచ్చింది. ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లే ముందు బరోడా రాజకుటుంబ నిధిలో కూడా భాగమైంది. ఇప్పుడు ది గోల్కొండ బ్లూ తన తదుపరి అధ్యయనానికి సిద్ధమవుతుంది. జెనీవాలోని 4 సీజన్స్ హోటల్ డెస్ బెర్గ్యూస్లో వేలం వేదిక నుండి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అబ్బురపరచనుంది.